వేగంగా పని చేయాలి, తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాహకం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కూడా కింద పడడము, రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 2 నెలల 45 రోజులు కానీ 2 నెలల లోపల ఇంకా 2,40,00,000 రూపాయలతో పని చేయాల్సినటువంటి పనిని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి, ఈ పక్కన డ్రైన్లు కూడా ఎక్కడ లేని విధంగా భూమి లోతట్టు ప్రాంతం ఉంది, డ్రైన్ హైట్లో ఉంది. మరి ఆ విధంగా ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటిని కూడా సరిచేసుకోవని, ఏదైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఈ యొక్క 1.5 కిలోమీటర్లే కాదు బనగానపల్లెలో నీళ్లు అనేది నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఈరోజు బనగానపల్లె పట్టణ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇప్పటికే దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, కాలువలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దశల వారీగా బనగానపల్లెలో ఎక్కడ కూడా నీరు నిలబడుతుందని కానీ కాలువలలో ఉండేటువంటి కానీ చేయాలని చెప్పి దృఢ సంకల్పం. गिरा तो जल्दी याद आता, बच्चा गिरा तो जल्दी आकर मेरे अगले कर सकता हूँ, मेरे चैम्बर बना के कैबिनेशन कराएंगे. बचा अन्ना
గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగలు లేకుండా పని నాణ్యత లేని పని చేయడం జరిగింది. మంచి రోడ్లు వేసాము, బనగానిపంత సెంటర్ లైటింగ్ పెట్టాము. ఇవన్నీ ప్రజలకు మోసపూరితమైన ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో వేగంగా పని చేయాలి, తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాహకం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలా మంది కూడా కింద పడడము, రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది.